వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణానది వరదల వల్ల ఇబ్బందులకు చెక్. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న పార్టీలు. ఏప్రిల్ 3న పాదయాత్ర చేయనున్న జనసేనాని పవన్ కళ్యాణ్. తిరుపతి ఎన్నికల ఓటింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. టీడీపీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్న సోమిశెట్టి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటన. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని విజ్ఞప్తి. పులివెందులలోని ముద్దనూరులో ఘోర రోడ్డు ప్రమాదం. జీపు, కారు, ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీ. 2 మహిళలు మృతి. డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ విజయవాడ కృష్ణలంక 3వ దశ రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన చేశారు. 125 కోట్లతో ఈ వాల్ ను నిర్మించనున్నారు. కృష్ణానది వరదల వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్ వరకు 1.5 కిలోమీటర్ల పొడవున ఫ్లడ్ ప్రొడక్షన్ రిటైనింగ్ వాల్ ను నిర్మిస్తారు. కృష్ణానదికి భారీ వరదలు వస్తూ 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్ ను నిర్మిస్తున్నారు. కాగా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, కొడాలి నానితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్లమెంటు స్థానంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు మంత్రులు ఇన్ఛార్జీలుగా నియమించి పని మొదలుపెట్టింది అధికార వైసీపీ. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తిరుపతిలో మకాం వేశారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల కోసం బీజేపీ, జనసేన పార్టీ నేతలు కూడా పని మొదలు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి సమయం ఇచ్చారు. ఏప్రిల్ 3న తిరుపతిలో జనసేనాని పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ రేణుగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 3న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో పాదయాత్ర నిర్వహిస్తారని చెప్పారు. 3వ తారీఖున తిరుపతిలో బ్రహ్మాండమైన కవాతులు కల్పించే విధంగా ఆయనకి ఘన స్వాగతం పలకడమే కాకుండా బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గారికి మద్దతు పలకడానికి కోసం ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ ప్రోగ్రాం మొత్తం కూడా మా నాయకులందరూ కూడా సమిష్టి బాధ్యతతో పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా స్వాగతించడమే కాకుండా ప్రజల్లో ఒక విశ్వాసం నింపే విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ పొత్తు ఈ ఎన్నికల్లో ఒక మంచి ఆల్టర్నేటివ్గా రాష్ట్రంలో అనే నమ్మకంతో మీరు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర నుంచి శంకరంబడి సర్కిల్ వరకు ఈ పాదయాత్ర ఉంటుంది. శంకరంబడి సర్కిల్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. 3వ తారీఖు 3 గంటలకు ఈ కార్యక్రమం మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు నడిచి ఆ ప్రాంతాల్లో రత్నప్రభ గారిని గెలిపించమని ఓటర్ మహాశయులందరినీ కూడా అభ్యర్థించబోతున్నాం. అనేక అనుమానాలు, అపోహాలు, కాలం దుష్ప్రచారాలు రకరకాలుగా పుంకాలుగా కొంతమంది కావాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలయిక
ఈ రాష్ట్ర ప్రజల్ని మేలు చేయడానికి కోసం వాళ్ళకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకుడిగా ఎదగడమే కాకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ తీసుకురావాల్సిన కొన్ని పథకాలు కార్యక్రమాలన్నింటినీ కూడా తప్పకుండా తీసుకొచ్చి ప్రజలకి విశ్వాసాన్ని నింపే విధంగా మేము అందరం కూడా పనిచేస్తాం. ఈ ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ఏఐఆర్ బైపాస్ రోడ్డు మీదుగా శంకరంబడి సర్కిల్ వరకు భారీగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, జన సైనికులు, రాయలసీమలో ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా సోమవీర్రాజు గారి నాయకత్వంలో ఆల్రెడీ ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకడానికి. ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా నిమగ్నమై కలిసికట్టుగా విజయవంతంగా చేయడానికి అందరూ కూడా కృషి చేయబోతున్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3వ తారీఖున తిరుపతిలో ఒక బ్రహ్మాండమైన కవాతును కల్పించే విధంగా ఆయనకి ఘన స్వాగతం పలకడమే కాకుండా ప్రతి ఒక్కరూ తిరుపతి ఎన్నికల ఓటింగ్లో పాల్గొనాలని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. అదేవిధంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను కోరేది ఒకటే, ఎక్కడున్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ప్రభుత్వం రాక్షస పాలన నడుస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఈ రాక్షస పాలన మనకు అవసరమా? ఇప్పటికన్నా ప్రజలు అర్థం చేసుకొని ఒక్కసారి అవకాశం ఇచ్చి మన నెత్తిన మనమే కుంపడి తెచ్చిపెట్టుకున్నాం. మోహిని భస్మాసురుని ఇవాళ నెత్తిని తెచ్చిపెట్టుకునే పరిస్థితి కానొస్తూ ఉంది. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల తిరుపతిలో జరగబో పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ ప్రభుత్వానికి చెంప పెట్టి దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. దయచేసి ఇవాళ నామినేషన్ మొన్న 2 రోజుల కిందట నెల్లూరులో తిరుపతి పార్లమెంటు యొక్క నామినేషన్ జరిగితే నామినేషన్ సుమారుగా చాలామంది 9-10 మంది క్యాబినెట్ మంత్రులంతా అక్కడికి వచ్చారు. అంటే క్యాబినెటే మొత్తం ఉంది నెల్లూరులో. వాళ్ళు అంటారు, ఒక ఆయన 5 లక్షల మెజార్టీతో వస్తాం, ఇంకొక ఆయన 6 లక్షల మెజార్టీ, ఇష్టం వచ్చేట మాట్లాడుతుంటారు. మేము ఒకటి అడుగుతున్న మంత్రులు, అయ్యా క్యాబినెట్ మంత్రులు, దయచేసి 5 లక్షల పైన మెజార్టీ వచ్చేటప్పుడు మీకంత దమ్ము ఉన్నప్పుడు, అంత ధైర్యం ఉన్నప్పుడు, ఈరోజు ఈ ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గానికి 2-1 మంత్రులు ఇవాళ క్యాబినెట్ మంత్రులు ఇన్ఛార్జ్ ఉన్నారే, ఎంపీలు ఉండరే, ఇంతమంది ఇన్ఛార్జీలు వేసుకోవాల్సిన అవసరం మీకా? 5 లక్షల మెజార్టీ ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇంత? ఇంట్లో కూర్చోండి, డెఫినెట్గా గెలుస్తారు అంటున్నారు కదా, మీరే అంటున్నారు కదా. ఆ ధైర్యం ఉన్నప్పుడు అంటే మీకు గుండెల్లో దడబడవుతుంది, భయపడుతున్నారు. ఈ యొక్క ఎలక్షన్స్ పొరపాటున ఓడిపోతే సర్వనాశనం అయిపోతుంది, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ దివాలా తీస్తుంది అనే భయంతో మీరు ఇవాళ సిగ్గు తెచ్చి ఇవాళ ప్రతి నియోజకవర్గ మంత్రులు 2 మంత్రులు వేసి ఇన్ఛార్జ్ తీసుకొని డబ్బు సంచులు, మందు సీసాలు ఏ విధంగా పంచాలనుకుంటున్నారో అర్థం కావడం ప్రజల సొమ్ము. ఇవాళ ప్రజలకు వెనక నుంచి లంచాలతో విపరీతపరమైనటువంటి అవినీతి సొమ్మును పక్కకు తీసుకొని ఈ ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నారు. మేము ఒకటే కోరేది, దయచేసి ఎన్నికల కమిషనర్ కూడా, సెంట్రల్ ఎన్నికల కమిషనర్ కూడా సరైన పద్ధతుల్లో ఎన్నికలు జరగాల. సెంట్రల్ ఫోర్స్ని దించాలి ఇవాళ ఈ పార్లమెంట్ అంతా. తిరుపతి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు మహత్తరమైన ఎన్నికలు ఇవి. ఎందుకంటే అవినీతి చక్రవర్తి, అవినీతి పరుడు ఇవాళ రేపు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ అవినీతి చక్రవర్తిని ఈరోజు గద్దె తిప్పాలంటే అక్కడ స్వేచ్ఛకి ఎన్నికలకు జరగాలి. జరిగిన ఎన్నికల్లో, మన సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించి భయభ్రాంతులు చేసి పోలీసులు అడ్డం పెట్టుకొని, అధికారులు అడ్డం పెట్టుకొని ఎన్నికలు గెలవడం జరిగింది. ఈ ఎలక్షన్స్ అట్ట కాదు. దయచేసి ఇవాళ ప్రజలందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. మేల్కోండి, ఇప్పటికైనా ఈ దుష్ట పాలన, రాక్షస పాలనకు అంతమొందించాలా. అందరికీ నమస్కారం. అందరూ
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీ నారా లోకేష్ పర్యటించారు. అనంతరం పంచాయతీ ఎన్నికల సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గం లక్కరాజు గార్లపాడు గ్రామంలో వైసీపీ గూండాల దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త గరికపాటి కృష్ణారావు కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం సత్తెనపల్లి పట్టణానికి చేరుకున్న నారా లోకేష్ కు నర్సారావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చెదలవాడ అరవింద్ స్వాగతం పలికారు. ప్రొద్దుటూరు పాత బస్టాండ్ ఎదురుగా భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ చేసినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. విభిన్న కులాలు, మతాలు, ఆచారాలు ఉన్నా అందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అన్ని రంగాలలో ఎంతో గొప్ప ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు పాత బస్టాండ్లో దాన్ని డైరెక్ట్ చేయడం కోసమని భూమి పూజ నిర్వహించారు. ఇది ప్రొద్దుటూరులోనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వర్గాల, కేవలం దళిత సోదరులే కాకుండా అన్ని మతాల, అన్ని వర్గాల, అన్ని పార్టీల వ్యక్తుల యొక్క చాలా కాలం చిరకాల కళ, ఈ కళ నెరవేరడానికి ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీ ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క జయంతి రోజున దాన్ని అక్కడ నిలబెట్టడం, ఆవిష్కరించడం, ఎమ్మెల్యే గారి చేతుల మీదనే ఆవిష్కరించడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఈ విషయంలో చాలా సంతోషపడుతున్నాను. ఇప్పటికీ ప్రొద్దుటూరు సుందరీకరణ విషయం అయితేనేమి, మహోన్నతమైనటువంటి వ్యక్తుల విగ్రహాలను స్థాపించడం వల్ల ప్రజల్లో ఒక నూతన చైతన్యాన్ని, ఒక మంచి భావనలను ఏర్పాటు చేయాలి, నెలకొల్పాలా, మొలకెత్తేటట్లు చేయాలన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆశ ఫలిస్తుందని, ఆశయం నెరవేరుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ విషయం ప్రియతమ శాసనసభ్యులు ఈ విగ్రహానికి అయ్యేటటువంటి ఖర్చు 7 లక్షల రూపాయలు తానే ప్రకటించారు. ఇది కూడా ఏ సందర్భంలో నేను వారికి విన్నవించాను. చాలా రోజుల నుంచి చాలామంది ఆశపడుతున్నాము అంబేద్కర్ ఉంటే బాగుంటుంది అని. నేను పార్టీలో ఉన్నప్పటికీ, పార్టీతో అసోసియేట్ అయి ఉన్నప్పటికీ అధికారపూర్వకంగా నన్ను తనలో కలుపుకొని పార్టీలోకి ఆహ్వానించి అధికారికంగా ప్రకటించిన రోజునే నేను విజ్ఞాపన చేయడం, నా విన్నపాన్ని మన్నించి వెంటనే స్పందించి తప్పకుండా ఆ మహోన్నత వ్యక్తి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అని చెప్పేసి దాన్ని ప్రకటించడం తన ఉదార స్వభావానికి, తన దాన గుణానికి ఒక ప్రతీక. 7 లక్షల రూపాయలు చిన్న విషయం అయితే కాదు. మేమందరం అయితే దాన్ని హృదయాంతరాల్లోంచి చాలా గొప్పగా భావిస్తున్నాము. మా అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అన్ని రంగాలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లోని నిమ్మకాయలు, పండ్ల దిగుమతి, కూలీ రేట్లు పెంచాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా మార్కెట్ యార్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి సామరస్య వాతావరణంలో దిగుమతి, కూలీ రేట్లు పెంచుకుంటున్నామని తెలిపారు. గతంలో జరిగిన ఒప్పందం ఈ సంవత్సరం జనవరికి కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో దిగుమతి, కూలీ పెంచవలసిన అవసరం ఉందని అన్నారు. కావున చైర్మన్, అధికారులు రైతు అసోసియేషన్తో సంప్రదించి హమాలీల కోరికలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కోరికల పత్రాన్ని ఇచ్చి 3 నెలలైనా ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి హమాలీ వర్కర్స్ సంబంధించినటువంటి పండ్ల, నిమ్మకాయల
దిగుమతి కూల్ రేట్లు పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జనవరి 31 నుంచి మరి ఒక అగ్రిమెంట్ అయిపోయింది. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మరి క్రమం తప్పకుండా ప్రతి 3 సంవత్సరాలకి రైతులకి మాకు అగ్రిమెంట్ అనేది జరుగుతూ ఉంది. దీన్ని మార్కెటింగ్ చైర్మన్ సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసి మరి సెక్రటరీ, మార్కెటింగ్ చైర్మన్, అటు రైతులు, ఇటు మేము అందరం కూర్చొని మరి చర్చించుకొని ఒక విధానం అనేది, ఒక ప్రక్రియ అనేది సాంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంది. మరి దీన్ని జనవరి 31తో అయిపోయినప్పుడు కూడా మేము ఇటు రైతు సంఘాలకు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇటువైపు మార్కెట్ చైర్మన్ గారు మైబాబు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇటువైపు మర్చెంట్స్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కనీసం ఏ విధమైనటువంటి స్పందన లేదు ఎటువైపు నుంచి కూడా, ఇటు చైర్మన్ గారి నుంచి కానీ, అటు రైతు సంఘాల నాయకుల నుంచి కానీ, ఇటు మర్చెంట్స్ నుంచి కానీ ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంగా మరి ఈ రోజున మార్కెట్ యార్డు ఆఫీసు ముందు మరి ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి చైర్మన్ గారికి ముందుగానే తెలియజేసాం, వారికి వేరే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి మరి ఇక్కడ రాలేదు. మరి రిప్రజెంటేషను ఇక్కడ జేడీగా ఉన్నటువంటి, ఏడీఎంగా ఉన్నటువంటి వారే ఇన్ఛార్జి సెక్రటరీ కనుక మరి వారికి అందజేస్తాం. ఇప్పటికైనా తక్షణం మరి పాలకవర్గం చైర్మన్గా ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ మైబాబు గారు కలవజేసుకొని తక్షణం రైతులకి మాకు మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు చూస్తూ ఉంటే అధికంగా పెరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి భారం అనేది కార్మిక వర్గం మీద, శ్రామిక వర్గం మీద పడుతూ ఉంది. మేము ఏదైతే ఒక కమిట్మెంట్తో నిజాయితీగా మరి 3 సంవత్సరాలు అగ్రిమెంట్ కాల పరిమితిలో ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక భారాలు పెరిగినప్పుడు కూడా, మేము పని భారం పెరిగినప్పుడు కూడా, మరి అన్ని రకాల నిత్యావసర వస్తువు ధరలు పెరిగినప్పుడు కూడా మరి మధ్యలో ఎప్పుడు కూడా మేము ధరలు పెంచమని ఎప్పుడు అడగలేదు. మరి ఇప్పుడు తక్షణం చైర్మన్ గారు కలవ చేసుకొని తక్షణం కూల్ రేట్లు పెంపుదల చేయకపోతే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఉధృత తీసుకెళ్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బీజేపీ సీనియర్ నేత, ఏపీ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్ ప్రశంసలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకులు అంటూనే రియల్ హీరో అని తెగ పొగిడేశారు. మంచి వ్యక్తిత్వం ఉన్న పవన్ జాతీయ స్థాయి నేతగా రాణిస్తున్నారని చెప్పారు. No doubt in it. I am also fan of पवन कल्याण गारू. वो उनका मैंने तेलुगु पिक्चर देखा, अत्तार इंटी की दारिडी, मजा आ गया पिक्चर देख, क्या एक्टिंग किया है, बहुत मजा आ गया. उसमें एक हिंदी गाना भी गाते हैं, हाथ में ऐसा कांडवा लेकर हवा में उड़ता जाए मेरा लाल दुपट्टा मलमल का. मैंने उनको पूछा पवन कल्याण गारू को कि ये गाना आपको किसने बताया. वो बोला ये गाना तो मुझे बचपन से याद है. From my childhood I know this song and I like that song. Then I asked him, that director told you to sing that song or you only sung that song during shooting? He said that no, मैंने ही वो गाना उधर गाया. Why he is like that? Because Pawan Kalyan Garu is a nationalist leader. He is a nationalist leader. YCP, TDP, they don't have nationalist leaders. जो देश के लिए जनसेना में जय हिंद बोलते हैं. जनसेना एक ही पार्टी है जिसका जो प्रेस रिलीज है वो हिंदी भाषा में भी निकलता है. जनसेना एकमात्र पार्टी है जिसका प्रेस रिलीज इंग्लिश, हिंदी और तेलुगु भाषा में निकलता है. टीडीपी का नहीं निकलता, वाईसीपी का नहीं निकलता, बिकॉज दे डोंट हैव नेशनलिज्म इन देम. जनसेना में नेशनलिज्म है, पवन कल्याण गारू में नेशनलिज्म है. पवन कल्याण गारू के आंध्र प्रदेश के बारे में कुछ सपने हैं. He has some dreams about Andhra Pradesh. He wants to develop this state. And who will fulfill the dreams of Andhra Pradesh? Whether the dreams of Narendra Modi ji wants Andhra Pradesh, Bangar Andhra Rashtra. Pavan Kalyan Garu, Somuvir Raju Garu wants Andhra Pradesh, Bangar Andhra Rashtra. Pavan Kalyan పశ్చిమ గోదావరి జిల్లా చి నర్సాపురం మండలం సాయంపాలెం వద్ద చింతపండు తెచ్చుకుంటున్న రైతుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైతును ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించిన మరో 2 గ్రామస్తులను అగంతకులు చితకబాదారు. అనంతరం తీవ్రంగా గాయపడిన రైతులను జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కు గ్రామస్తులు తరలించి చికిత్స అందిస్తున్నారు.
శాషి గారికి పొద్దున్నే నేను చెక్కపక్కన వేయడానికి పనిలోకి వెళ్ళానండి. పని అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి వస్తుంటానండి. శాషి గారు ఇంకా వేరే కారణం నాకు పొరలు ముందు బండి మీద వెళ్ళారండి. నేను వెనకాల బండి వేసి వస్తున్నానండి. నేను వెనక రావడంతో వాళ్ళు ముందు వెళ్ళారండి. ముందు వెళ్ళిన తర్వాత మా ఊరి దగ్గరలో బండి ఆఫ్ చేసి గొడవ పడుతున్నారండి. నేను వచ్చేసరికి శాషి గారిని కొట్టేశారండి. ఎందుకు కొడుతున్నారని చెప్పేసి నేను కాగా వచ్చి అలా ఆపుతుంటారండి. మీరు ఎవరండి ఎందుకు కొడుతున్నారండి, ఎవరండి మీరు ప్రదేశంలో ఏంటంటే ఏమి చెప్పుకోకుండా మామూలు బట్టలతో ఉన్నారండి. మామూలు బట్టలతో ఉన్నారండి. అలా ఆపుతుండే నన్ను కూడా కొట్టారండి. నన్ను తోసేపటి రోడ్డు పడిపోయిన కొట్టారండి. ఇంకా నేను ఇంకా లెగలేకపోయానండి. పడిపోయిన కొట్టేశాను నన్ను కూడా. పులివెందులలోని మద్దునూరులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీపు, కారు, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి 3 ఢీకొట్టడంతో 2 మహిళా రైతు కూలీలు మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులంతా పులివెందుల మండలం ఈ కొత్తపల్లె గ్రామస్తులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైన వారు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు, రైతు కూలీలుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రొద్దుటూరు రింగ్ రోడ్లో ద్విచక్ర వాహనాన్ని మైదుకూరు రూరల్ సీఐ జీపు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో బైక్పై ఉన్న నాగసుబ్బారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గాయాలైన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణానది వరదల వల్ల ఇబ్బందులకు చెక్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న పార్టీలు, ఏప్రిల్ 3న పాదయాత్ర చేయనున్న జనసేనాని పవన్ కళ్యాణ్. తిరుపతి ఎన్నికల ఓటింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, టీడీపీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్న సోమిశెట్టి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటన, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని విజ్ఞప్తి. పులివెందులలోని ముద్దనూరులో ఘోర రోడ్డు ప్రమాదం, జీపు, కారు, ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీ, 2 మహిళలు మృతి.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.